తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. వైశాఖ మాసం బహుళ అమావాస్య అండి. ప్రత్యేకంగా అమావాస్య 26, 27 ఇది అందరికీ ఉన్నటువంటి సందేహం. అలాగే ఈ అమావాస్య ఎంతో విశేషం. ఎవరికో తెలుసా? పిల్లలకి కొన్ని దోషాలు ఉన్నాయని చెప్తారు. ప్రధానంగా బాలారిష్ట దోషాలు కావచ్చు, అలాగే కొంతమందికి కాలసర్ప దోషం ఉందని చెప్తుంటారు. అలాంటి వారికి కానీ జీవితంలో ఏవో ఒక ఇబ్బందులు లేకపోతే ఏదో ఒక చిన్న చిన్న సమస్యలు వస్తూనే ఉంటాయి, గందరగోళ పరిస్థితుల్లో ఉంటాం. అలాంటి వాళ్ళకి ఈ అమావాస్య ఎంతో విశేషం అని కూడా చెప్తారండి. ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అసలు ఈ అమావాస్యకి? అందులోనూ ఏమన్నా ప్రత్యేకమైన పూజలు చేయాలా, నియమం అంటూ పాటించాలా, లేకపోతే ఎవరెవరు చేయొచ్చు, వీటి గురించి తెలుసుకుందాం. వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహరి శర్మ గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, మరి మంగళవారం రోజు కూడా అమావాస్య ఉంది కాబట్టి ఆ రోజున ప్రత్యేకంగా ఏం చేస్తే మంచిదని అంటారు? ఎందుకంటే నేను ఇందాక ఇంట్రొడక్షన్ చెప్పేటప్పుడు కూడా అన్నాను, కాలసర్ప దోషాలు ఉన్న వాళ్ళు కావచ్చు, పిల్లలకి బాలారిష్టాలు అన్నీ ఉంటాయండి. ఇలాంటి వాళ్ళకి ఎలా ఉపయోగపడుతుంది? ఏం చేయాలి వాళ్ళు? బాలారిష్ట దోషాలు పుట్టగానే చిన్నపిల్లలకి 8 సంవత్సరాలు లేదా 16 లేదా 24 సంవత్సరాల వరకు అనారోగ్య సమస్యలు తరచూ ఉంటాయి. అటువంటి రాకూడదు అంటే బాలారిష్ట దోష నివారణ జరిపించుకోవాలి. అందరికీ శక్తి ఉండదు కాబట్టి ఇటువంటి ప్రత్యేకమైనటువంటి తిథులలో ఉన్నప్పుడు బాలారిష్ట దోష నివారణ ఎలా జరుపుకోవాలి. ఇక తదనంతరం బాలారిష్ట దోషము, అలాగే మంగళవారము అమావాస్య కలిసి వచ్చింది కాబట్టి కుజదోషము, అలాగే ప్రధానముగా సంతానపరమైనటువంటి దోషములతో బాధపడుతున్నటువంటి వాళ్ళు, ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహం పాత్రలు. కాలసర్ప దోషం, ఎందుకంటే రాహుకేతుల మధ్య గ్రహాలు ఉంటాయి. పైగా ఇప్పుడు ఉన్నటువంటి సమయం చాలా వింతైనటువంటి సమయం. ఇప్పుడు కాలసర్ప దోషం నడుస్తుంది. ప్రస్తుత కాలంలో గ్రహాలన్నీ రాహుకేతుల మధ్య బంధింపబడ్డాయి. ఈ సమయంలో ఎవరైతే ఈ వైశాఖ అమావాస్య 27వ తారీఖు భౌమ అమావాస్య ఉంది, ఉదయం 8:36 వరకు ఏదో అమావాస్య ఉంటుంది. ఆ సమయంలోనే ఈ చెప్పబడేటువంటి పరిహారం చేసుకోవాలమ్మా. ఏంటంటే పరమేశ్వరునికి అర్చనాభిషేకాదులు చేసుకోవాలి. వీక్షించేటువంటి ప్రేక్షకులకు గమనిక, ఈ 26వ తారీఖు రోజున సోమవతి అమావాస్య సందర్భంగా ప్రస్తుతం కాలసర్పదోషం నడుస్తుంది ప్రపంచమంతా కూడా. రాహుకేతులు మారారు, గురువు మారాడు, శని కూడా మారాడు. కాబట్టి ఈ గ్రహాలకి అంతరిక్ష దేవతలైనటువంటి దశమహావిద్యల దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నంలో భాగంగా రాహుకి చిన్నమస్త, కేతువుకి ధూమవతి, అలాగే గురువుకి తార మరియు శనికి కాళి, ఈ 4 దేవతల హోమాలతో పాటు వారాహి హోమం కూడా సోమవతి అమావాస్య అయినటువంటి 26వ తారీఖు రోజున సాయంకాలం 6:30 తర్వాత ప్రారంభమవుతుంది. 5 గంటల లోపల ఎవరైనా ఈ కార్యక్రమంలో గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. దీని వలన సమస్తమైనటువంటి బాధలు తొలగిపోతాయి. అన్ని రకాల సమస్యలు, ప్రయోగ బాధలు, నరదృష్టి, అనేకమైనటువంటి వివాదాలు తొలగిపోతాయి. ఆనందకరమైన జీవితాన్ని పొందుతారు. ఒక దోషము మీ జాతక చక్రంలోంచి తొలగించబడుతుంది ఈ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వాళ్ళకి శక్తిపాతము చేయబడినటువంటి శంకరుంగలిమాలని మీకు అందివ్వడం జరుగుతుంది. ఈ భౌమ అమావాస్య రోజున కదమ్మా కృత్తికా నక్షత్రం ఉంటుంది. భరణి నక్షత్రం వెళ్ళిపోయి కృత్తికా నక్షత్రం ఉంటుంది. మంగళవారము కృత్తికా నక్షత్రము ఉండడం చాలా విశేషం. ఈ రోజున సుబ్రహ్మణ్య స్వామికి ఆవు పాలు, ఆవు నెయ్యి, తేనె ఈ 3 పదార్థాలతో అభిషేకము జరిపించినట్లయితే తప్పకుండా కుజదోషం నివారణ జరుగుతుంది. అలాగే పరమేశ్వరుడికి కూడా ఆవ నూనెతో అభిషేకము జరిపించినట్లయితే కాలసర్పదోషము, కాలభైరవుడికి కూడా ఈ భౌమ అమావాస్య రోజున కాలభైరవుడికి ఆవ నూనెతో అభిషేకం జరిపించినట్లయితే తప్పకుండా ఆ కాలసర్పదోషం ప్రభావం తొలగిపోతుంది. ఇక ముఖ్యంగా చాలామంది చర్మ సంబంధమైనటువంటి దోషములతో బాధపడుతుంటుంటారు. సుబ్రహ్మణ్య స్వామికి పైన చెప్పినటువంటి ఆవు పాలు, ఆవు నెయ్యి, తేనెతో అభిషేకం జరిపించిన తర్వాత గళ్ళ ఉప్పు, మిరియాలు, చక్కెర ఈ 3 కచాపిచ్చిగా దంచి 1 టీ స్పూను ఆ దేవాలయం ధ్వజస్తంభం దగ్గర పెట్టిరండి. ఈ విధంగా మొదలుపెట్టి 12 మంగళవారాలు చేస్తే
చర్మ సంబంధమైన దోషములన్నీ కూడాను, రోగములన్నీ కూడాను తొలగిపోతాయి. అంటే మంచి వైద్యుడు కానీ మంచి మందు కానీ లభించి ఆ విధంగా నయమవుతుంది. ఏదో సినిమాలో చూపించినట్టు ఇలా అనగానే పోదు. ఇక తరువాత ఈ సంతానం కోసం ఇబ్బంది పడేటువంటి వాళ్ళు కూడా చక్కగా ఈ భౌమ అమావాస్య రోజు నుంచి ప్రారంభించి 12 మంగళవారాలు చేసి చలివిడి నైవేద్యంగా పెట్టాలి. ఆవు పాలు, ఆవు నెయ్యి, తేనెతో అభిషేకం జరిపించి. కాలసర్పదోషంలో ఉన్నటువంటి వాళ్ళు, ముఖ్యంగా గండదోషంలో ఉన్నటువంటి వాళ్ళు ఆవ నూనెని ఇనుప ప్రమిదలో కానీ లేదా మట్టి ప్రమిదలో కానీ వేసి ఆ యొక్క తన యొక్క ఛాయ అంటే నీడని ఆ యొక్క తన ముఖాన్ని ఆవ నూనెలో చూసుకొని దేవాలయంలో ధ్వజస్తంభం దగ్గర వెలిగించి రండి. ముఖ్యంగా ఈ భౌమ అమావాస్య రోజున అమ్మవారికి పసుపు కుంకుమ నీటితో అభిషేకము జరిపిస్తే సకలమైనటువంటి కర్మదోషాలు తొలగిపోతాయి. భౌమ అమావాస్య శక్తికి ప్రతీక కాబట్టి అసలైనటువంటి పసుపు నీటితో కానీ ఈ సంబంధించినటువంటి కుంకుమ నీటితో కానీ అమ్మవారికి అభిషేకం జరిపించండి. ఈశ్వరుడికి భస్మము కలిపినటువంటి నీటితో అభిషేకం జరిపించాలి. ఇలాంటి ప్రక్రియలు ఉదయం 8:30 లోపల చేసేయాలమ్మా. చేసేస్తే తప్పకుండా చాలా దోషాలు తొలగిపోతాయి. ఇటువంటి భౌమ అమావాస్య కృత్తికా నక్షత్రంతో ఉన్నటువంటి భౌమ అమావాస్య మనకు మళ్ళీ దొరకదు. ఇంకొక విషయం మీకు తెలియజేస్తానమ్మా. అసలు మొదట్లోనే చెప్పాల్సినటువంటిది, ఈ సంవత్సరంలో సోమవతి అమావాస్య ఇదొక్కటి, సంవత్సరానికి ఒకటి. అసలు ఇంకా లేనే లేదుగా. అసలు మొత్తం ఈ 2025వ సంవత్సరంలో సోమవతి అమావాస్య లేదు 26వ తారీఖు రోజునని చెప్పడంలో ఘంటాపదంగా చెప్పొచ్చు. చక్కటి పరిహారాలు తెలియజేశారు, తెలుసుకున్నారు. 2 రోజులు వచ్చింది కాబట్టి ఎవరికి ఎటువంటి సమస్య ఉన్నా వారి విధంగా చేసుకుంటే ఆ కష్టాల నుంచి ఖచ్చితంగా గట్టెక్కుతారు. చక్కగా వివరించారు గురుగారు, ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.